గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఇవాల్టి నుంచి అమల్లోకి ఉచిత ఇసుక విధానం అధికారికంగా ప్రకటించనున్న సర్కార్. ఇవాళ వైఎస్ఆర్ జయంతి, ఇడుపులపాయలో నివాళులర్పించనున్న జగన్. జిల్లాల పర్యటనకు సిద్ధమైన రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్కు తెలంగాణ సీఎం. నేడు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, హేమంత్ సర్కార్కు విశ్వాస పరీక్ష. నేటి నుంచి రష్యాలో ప్రధాని పర్యటన, పుతిన్తో మోదీ కీలక చర్చలు. రెండో టీ20లో భారత్ ఘన విజయం, జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో విక్టరీ. ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రకటించిన ఉచిత ఇసుక విధానం అమలుకు సర్కార్ సిద్ధమైంది. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం అధికారికంగా ఈ మేరకు ఉచిత ఇసుక పాలసీని ప్రకటించనుంది. దాని అమలుకు ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు వెలువరించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను గనుల శాఖ సర్వం సిద్ధం చేసింది. నామమాత్రపు చెల్లింపులతో ప్రజలకు ఇసుక అందించనుంది ప్రభుత్వం. రీచ్లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఫీజులు వసూలు చేస్తారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ 2020 స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా నూతన ఇసుక పాలసీ 2024ను ప్రకటించనుంది. ఈ పాలసీ ఏకైక లక్ష్యం కులం, మతం, వర్గం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందించడమే. ఉచితంగా అందించే క్రమంలో ప్రభుత్వం ఇకపై సీనరేజీ ఫీజు వసూలు చేయదు. గత టీడీపీ ప్రభుత్వంలో 2016 నుంచి 19 వరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో
విజయవాడలో జరగనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభలో సీఎం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:15 బేగంపేట ఎయిర్పోర్టు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లనున్నారు. రేవంత్తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా వెళ్లనున్నారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు నేడు విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూతురు షర్మిల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ప్రముఖులు హాజరు కానున్నారు. దివ్యాంగ విద్యార్థులు తన దృష్టికి తెచ్చిన ఓ సమస్యపై మంత్రి నారా లోకేష్ శరవేగంగా స్పందించారు. 25 మంది దివ్యాంగ విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడారు. మంత్రి చూపిన చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి వంటి సంస్థల్లో సీట్లు సాధించారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఇవాళ లోకేష్తో భేటీ కానున్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రతిష్టాత్మక సంస్థలలో సీట్లు పొందడంలో అన్యాయం జరుగుతుందని తెలిసిన వెంటనే అధికార యంత్రాంగాన్ని మంత్రి నారా లోకేష్ పరుగులు పెట్టించారు. ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో తన నిర్ణయంతో వెలుగులు నింపారు. దివ్యాంగ విద్యార్థులకు ఎదురైన సున్నితమైన ఒక సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే వేగంగా సమయస్ఫూర్తితో స్పందించి వారి జీవితాల్లో సంతోషం నింపారు. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్కి స్పందించిన ఆయన 25 మంది దివ్యాంగ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఫాలోఅప్ చేశారు. లోకేష్ చొరవ కారణంగా దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులు తమ జీవితాంతం మంత్రి చేసిన సాయాన్ని గుర్తించుకుంటామని చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న విద్యార్థులకు బాసటగా నిలిచారని సీట్లు పొందిన విద్యార్థులు ఫోన్లో ధన్యవాదాలు తెలిపారు. తమకు ఐఐటి మద్రాసులో సీటు పొందడంలో ఎదురైన ఇబ్బందిపై మంత్రి లోకేష్కు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఆ మెసేజ్పై ఆయన అర్ధగంటలో స్పందించారు. విజయవాడకు చెందిన పృథ్వీ, సత్యదేవ్, మారుతికి ఐఐటి మద్రాస్ అధికారులు సీట్ తిరస్కరించాక ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే లోకేష్కు వాట్సాప్ మెసేజ్ పంపారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారం అయ్యే వరకు పేషీ అధికారులను నిరంతరం ఫాలోఅప్ చేశారు. దీంతో సీటుపై వదులుకున్న ఆశలు మరలా చిగురించాయని దివ్యాంగ విద్యార్థులు చెప్పుకొచ్చారు. వెంటనే తమ సమస్య పరిష్కారానికి జీవో ఇచ్చి 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడారని చెప్పారు. మంత్రి చూపిన చొరవతో ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతి, పృథ్వీ, సత్యదేవ్కు దివ్యాంగ కేటగిరీలో 170వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంక్ ప్రకారం సత్యదేవ్కు చెన్నై ఐఐటిలో సీట్ ఖరారు కావాలి. అయితే ఇంటర్ అధికారులు దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమోలో మార్పులు చేయకపోతే ప్రవేశం కుదరదని చెన్నై ఐఐటి తేల్చి చెప్పింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకు సాధించిన దివ్యాంగ అభ్యర్థి సర్టిఫికేట్ అప్లోడ్లో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే సత్యదేవ్ వాట్సాప్ ద్వారా మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తెచ్చాడు. అలా వాట్సాప్ సందేశం అందుకున్నారో లేదో లోకేష్ వెంటనే స్పందించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా పేషీ ద్వారా ఫాలోఅప్ చేయించారు. విజయవాడకు చెందిన సత్యదేవ్కు తాను సాధించిన ర్యాంక్ ప్రకారం కౌన్సిలింగ్ రౌండ్ 1లో ఐఐటి మద్రాసులో సీట్ రావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికేట్ అప్లోడ్లో సమస్య వచ్చింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింట్లో ఒకదానికి మినహాయింపు ఉంటుంది. దీని ప్రకారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష సత్యదేవ్ రాయలేదు. అయితే ఇంటర్ పరీక్షలలో మాత్రం ఏ గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించాడు.
మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్టుతో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్టులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికేట్లో ఇంటర్మీడియట్ బోర్డు ఎప్పటి నుంచో ఈ ఎగ్జామినేషన్ అని జారీ చేస్తోంది. అయితే ఐఐటి మద్రాసులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగం సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని చెబుతూ సమాచారం పంపారు. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించబోమని మద్రాస్ ఐఐటి సమాచారం పంపింది. సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికేట్లో ఈ స్థానంలో నిర్దిష్ట సంఖ్య విలువను కలిగి ఉండాలని సూచించింది. దీంతో ఈ స్థానంలో మినిమం మార్కులతో సర్టిఫికేట్ జారీ చేశారు. తీరా మార్కులతో సర్టిఫికేట్ ఇచ్చాక కూడా అంగీకరించబోమని చెప్పింది. ఏపీ ప్రభుత్వం నుంచి జీవో కావాలని మెలిక పెట్టడంతో మంత్రి లోకేష్ వెంటనే జీవోను సైతం జారీ చేయించారు. దీంతో పృథ్వీ సత్యదేవ్కు ఐఐటి మద్రాసులో సీట్ కేటాయించారు. ఈ జీవోతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థల్లో సీట్లు వచ్చాయి. ఎంతో శ్రమించి ర్యాంకులు సాధించినా వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా సీటు కోల్పోతామని భావించిన దివ్యాంగ విద్యార్థులకు మంత్రి లోకేష్ అండగా నిలిచారు. మంత్రిగా అధికార దర్పం ప్రదర్శించకుండా సమస్య పరిష్కారానికి కృషి చేశారు. చివరకు విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తానున్నానని భరోసా కల్పించారు. దీంతో ఇలా సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థులు 25 మంది సోమవారం ఉండవల్లి నివాసం వద్ద లోకేష్తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలపనున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపినందుకు లోకేష్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నట్లు సమాచారం. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ భవన్కు వచ్చారు చంద్రబాబు. టీటీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన 1995 నాటి పరిపాలనను మళ్లీ తీసుకొస్తానన్నారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని ఫుల్ జోష్లో ఉన్నారు నేతలు, కార్యకర్తలు. మరి తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు వస్తాయా? టీడీపీకి పూర్వవైభవం వస్తుందా? ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో 4వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. తమ అధినేత మొదటిసారిగా హైదరాబాద్కు వస్తున్నారని తెలియగానే భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు 2 కళ్ళు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్కు వచ్చానన్నారు. కార్యకర్తలు, నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందన్నారు చంద్రబాబు. మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. స్వర్గీయ ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు.
తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకున్నా కార్యకర్తలు మాత్రం పార్టీని వదల్లేదన్నారు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు, కానీ కార్యకర్తలు వెళ్లలేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో యువతకు, చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక స్థాయికి వచ్చిందని, తలసరి ఆదాయంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కంటే ముందున్నారు. తెలంగాణను తర్వాత స్థాయికి తీసుకెళ్లడానికి ఇక్కడ నాయకులకు అవకాశం ఉందన్నారు. మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. దీంతో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. మరి అలాంటి తమ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ భవన్ కు వస్తున్నారంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత 10 ఏళ్లుగా ఎంతో మంది నాయకులు టీడీపీని వదిలి ఇతర పార్టీల్లోకి వలసపోయారు. అయినా కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, పార్టీ ఆవిర్భావ వేడుకలు, సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, భవిష్యత్తులో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అంటున్నారు. ఇంతకాలం పార్టీనే నమ్ముకున్న తమకు మంచి అవకాశాలు వస్తాయని ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇన్నేళ్లుగా పార్టీ మనుగడలో లేకున్నా పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇదిలా ఉంటే తెలంగాణలో పూర్తిగా ఉనికే కోల్పోయిన టీడీపీని తెలుగు తమ్ముళ్లు ఎలా కాపాడుతారు? గత 10 ఏళ్లుగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. ఎక్కడా కూడా నాయకులు, కార్యకర్తలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీనే నమ్ముకుని స్థిరంగా ఉన్న కొందరు నేతలు, నాయకులు ఎలా టీడీపీ జెండా ఎత్తగలుగుతారు? ఈ నేతలు పార్టీ కార్యక్రమాలతో, జనాలతో మమేకమైన ప్రజలు స్వీకరిస్తారా? 10 ఏళ్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉన్న టీడీపీ నేతలను ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారా? వారితో కలిసి నడిచేందుకు మిగతా నాయకులు సహకరిస్తారా? మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ తమ్ముళ్లు సైకిల్పై ఎలా సవాల్ చేస్తారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంతో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్న చంద్రబాబు మరి తెలంగాణ తెలుగు తమ్ముళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారా? తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తారా? ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? ఎలా తన క్యాడర్ను కాపాడుకుంటారు? తెలంగాణలో ఉనికే కోల్పోయిన టీడీపీని ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్తారు? మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి. తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. విప్లవ ఉద్యమం నుంచి వచ్చి ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు. కొందరు రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. పేదరికం పోతే తన లక్ష్యం నెరవేరినట్లే అని అన్నారు. పోరాట ఫలితమే తెలంగాణ సాధ్యమైందన్నారు. రాజకీయ నేతలు తప్పులు చేస్తే మేధావి వర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలన్నారు. తన ఉద్యమ చరిత్రను కించపరిచే విధంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోట్ల ఆఫర్స్ వచ్చినా తాను పార్టీ మారలేదని చెప్పారు. వనరులను దక్కించుకునేందుకు పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
హైదరాబాద్లో డ్రగ్స్ చలామణి ఆగడం లేదు. మాదక ద్రవ్యాల వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ మణికొండ సమీపంలోని ఖాజాగూడలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ది కేవ్ పబ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని తేలింది. డ్రగ్స్ వినియోగంపై ముందస్తు సమాచారం రావడంతోనే రాయదుర్గం పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు సంయుక్తంగా పబ్పై ఆకస్మిక దాడి చేశారు. హైదరాబాద్లోని పలు క్లబ్లపై అర్ధరాత్రి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. మణికొండలోని ది కేవ్ పబ్లో రైడ్ చేసే డ్రగ్స్ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 55 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ వచ్చింది. పట్టుబడిన వాళ్లంతా 25 నుండి 30 ఏళ్ల వయసులోపు ఉన్నవారే. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిని రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాయింట్ ఆపరేషన్ నిర్వహించి కేవ్ పబ్పై దాడులు నిర్వహించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. 55 మందిలో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించామన్నారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకే అధికంగా ఉన్నారని తెలిపారు. అబ్దుల్ అయూబ్, డీజేతో పాటు 24 మంది డ్రగ్స్ తీసుకున్నారని, పబ్ మేనేజర్ శేఖర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణ అనంతరం పబ్ను క్లోజ్ చేస్తామని డీసీపీ తెలిపారు. కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ ఒక పర్సన్. ఇట్లా 24 పీపుల్, 24 మంది పాజిటివ్ వచ్చింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్, ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. ఆ కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని సమ్ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ వ్యవహారం సంచలనమైంది. ఒక సాధారణ ఫేస్బుక్ ఫ్రెండ్ని రాజ్ ఎందుకంత గుడ్డిగా నమ్మాడు? 11 ఏళ్ల సహజీవనంలో జరిగిందేంటి? డ్రగ్ అడిక్ట్ అయిన లావణ్య కక్షపూరితంగానే బెదిరింపు ధోరణిలో కేసు పెట్టిందా? లేదంటే లావణ్య ఆరోపిస్తున్నట్లు మరో లేడీని చూసుకొని చీట్ చేశాడా? టాలీవుడ్ యంగ్ స్టార్ రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ కథ చిత్రం పోలీసుల వరకు చేరింది. 11 ఏళ్లుగా సహజీవనం చేసి తనను మోసం చేశాడంటూ లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని, తనను మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ బెదిరిస్తున్నారని, వారి వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అలాగే తాను రాజ్ తరుణ్తో కలిసి బతకాలని కోరుకుంటున్నట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే లావణ్య ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్ వాటిలో కొన్ని నిరాధారమని తెలిపాడు. సహజీవనం మాట వాస్తవమే, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదని చెప్పాడు. లివింగ్ రిలేషన్లో ఉన్నప్పటికీ మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని, గుడిలో పెళ్లి చేసుకున్నాను అనే మాట పచ్చి అబద్ధమని తెలిపాడు. లావణ్య వేరొకరితో నా ఇంట్లోనే కలిసి ఉంటుందన్న రాజ్ అతనితో పెళ్లి విషయంలో గొడవ జరిగితే లావణ్య పోలీస్ కేసు పెట్టినట్లు తెలిపాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి.
ఇక లావణ్య కంప్లైంట్ పై నటి మహోత్రా స్పందించారు. లావణ్య తన గురించి, తన కుటుంబ సభ్యుల బెదిరింపు గురించి చెప్పడంపై మండిపడింది. తాను ఎవరో కూడా తెలియదని, ఎప్పుడు ముఖపరిచయం లేదని, ఆమె చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేసింది. రాజ్ తరుణ్తో నాకు స్టార్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్తో నటించిన ప్రతి హీరోయిన్ ని లావణ్య అవమానిస్తుందని, ఎలాంటి సంబంధం లేని తన పేరు చెప్పి దెబ్బతీస్తుందని వాపోయింది. లావణ్య ఫోన్ చేసి తనను బెదిరించిందని, హిమాచల్లో ఉండే తన తల్లిదండ్రులకు నేరుగా రాజ్తో ఉంటున్నట్టు చెప్పిందని ఆరోపించింది. అసత్య ప్రచారం చేస్తూ కేసులో తన పేరు ప్రస్తావించినందున లావణ్యపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపింది నటి మహోత్రా. False allegations on me, my brother and my family. So I just want to, give my side of the story to the cops, and whatever she has done, harassment, mental harassment to me and my family, I want to say about that. Raj Tarun is my co-actor. We have worked together in a film, and she has always harassed me about him. And me and Raj Tarun, we are not talking from last 6 months. We only talk about the film release and the promotions, and still she is harassing me and my family. I didn't give any complaint till now because it in a first Telugu cinema, I didn't wanted any issues to be created in industry, so I kept quiet. ఇక ఇదిలా ఉంటే ఆధారాలు చూపాలంటూ ఈ కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి లావణ్యకి పోలీసులు నోటీసులు పంపించారు. రాజ్ తరుణ్ సహా మాల్వీపై ఆమె చేసిన ఆరోపణలకి ఆధారాలు కోరారు. అయితే పోలీసులు నోటీసులు, ఫోన్ కాల్స్ కి లావణ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె స్పందించకపోతే దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. సినిమాలో నటించే నటీనటులు నిజ జీవితంలో నటిస్తున్నారా? ఎవరికి వారు తాము చెప్పిందే నిజమన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఎవరి మాటలో వాస్తవం ఎంత ఉందో, ఏది నిజమో నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మరి తీర్పు ఎవరిపై ఉంటుందో, ఎవరిది మోసం, ఎవరిది బ్లాక్మెయిల్ అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి. టాలీవుడ్ యంగ్స్టర్ రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ కథ చిత్రం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.